స్టాక్ మార్కెట్లో నేను ట్రేడ్ చేయను, నాకు కోడ్ చేస్తుంది. నేను లేవక ముందే సిస్టమ్ ఆల్రెడీ లైవ్లో ఉంటుంది. మార్నింగ్ అలారం కూడా మార్కెట్ నుండే వస్తుంది. సిస్టమ్ స్టార్ట్ నోటిఫికేషన్తోనే లేస్తాను. ఫ్రెష్ అయ్యే టైంలో 200 స్టాక్స్ స్కాన్ అయ్యి రిపోర్ట్ రెడీగా ఉంటుంది. మార్కెట్లో ఎక్కడ మూమెంట్ ఉందో ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయ్యే ఉంటుంది. తర్వాత సిగ్నల్స్ రావచ్చు, రాకపోవచ్చు. అది నా డెసిజన్ కాదు, మార్కెట్ డిసైడ్ చేస్తుంది. నేను నా ఆఫీస్ వర్క్ చేసుకుంటేగా నేను ఇంకా రోజంతా చార్ట్స్ చూస్తూ కూర్చోను. సిస్టమ్ రన్ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఫుల్ రిపోర్ట్ నా దగ్గరకు వస్తుంది. ట్రేడ్స్ నేను చేయను, నా సిస్టమ్ చేస్తుంది. సో ద రీజన్ ఫర్ బిల్డింగ్ దిస్ ఇస్ సింపుల్. స్టాక్ మార్కెట్ గురించి, ట్రేడింగ్ గురించి నాకు ఏం తెలిసేది కాదు. ఆఫీస్ ప్రాజెక్ట్ గురించి నేర్చుకోవాల్సి వచ్చింది, తెలుసుకున్నా. ట్రేడ్ చేయాలి అని కూడా అనిపించింది. సింపుల్ ప్రాబ్లం, మార్కెట్ ఓపెనింగ్ అవర్స్లో ఆఫీస్ కూడా ఓపెనే ఉంటుంది. ఆ ప్రాబ్లంతో నేను ట్రేడ్ చేయలేకపోతుండే. దట్స్ వై ఐ బిల్డ్ దిస్ ఆటోమేషన్ విచ్ రన్స్ వితౌట్ మీ. So next, how did I build this system? First, we have to pick a strategy that should work consistently. అంటే ప్రతి మంత్ లో మనకి 22 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. 4 to 7 టైమ్స్ అన్న సిగ్నల్ జనరేట్ అయ్యి వీ హ్యావ్ టు మేక్ మనీ. ఐ విల్ బ్యాక్ టెస్ట్ ఇట్. బ్యాక్ టెస్ట్ చేయడానికి నేను పైన్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాను. ట్రేడింగ్ వ్యూలో స్ట్రాటజీని పైన్ స్క్రిప్ట్ కి కన్వర్ట్ చేసి మనం అక్కడ పేస్ట్ చేస్తే ట్రేడింగ్ వ్యూలో చూపిస్తుంది అనమాట. ఎన్ని టైమ్స్ హిట్ అయింది, ఎన్ని టైమ్స్ ఫెయిల్ అయింది, ఎంత మనీ చేసామో అదంతా హిట్ రేషియో టైమ్ టు టైమ్ బేస్డ్ గా. సో దాన్ని బట్టి ఐ విల్ డిసైడ్ వెదర్ టు డిప్లాయ్ ఇట్ ఆర్ నాట్. డిప్లాయ్ చేశాక ఐ విల్ నాట్ గివ్ మనీ యాడ్ చేయని అకౌంట్ లో, జస్ట్ డిప్లాయ్ చేస్తాను. సిగ్నల్ తో ఆర్డర్స్ తీసుకుంటుంది కదా, అది ఫెయిల్డ్ వస్తాయి, ఇన్సఫిషియెంట్ ఫండ్. నేను ఆ ఫెయిల్డ్ ఆర్డర్స్ ని బట్టి నేను చూస్తాను వెదర్ ఇట్ టు కరెక్ట్ డిసిజన్. నేను ఒక్కసారి నాకు అక్కడ కన్ఫర్మ్ ఇచ్చి నా వచ్చే తర్వాత ఐ విల్ యాడ్ మనీ టు ఇట్. సో స్ట్రాటజీ పిక్ చేసుకునేటప్పుడు ఏదో ఒక ర్యాండమ్ స్ట్రాటజీ పిక్ చేసుకోకండి. చార్ట్ బేస్డ్, ఇందాక నేను చెప్పినట్టు పైన్ స్క్రిప్ట్ లో చూసి, అది ప్యాటర్న్ బేస్డ్ అనాలిసిస్ అంటారు. అదే కాకుండా నేను ప్రైస్ యాక్షన్ కూడా చూస్తాను, అండ్ ఆప్షన్స్ చేంజ్ చూస్తాను, అండ్ ఆ స్టాక్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్, న్యూస్ కూడా చూస్తాను. మీరు ఇందాక నా వీడియోలో స్టార్టింగ్లో ఇంటర్లో చూస్తే నేను ఒక సిగ్నల్ చూపించాను. అందులో బ్లాక్డ్ అని ఉంటుంది. సిగ్నల్ జనరేట్ అయింది దేని బేస్డ్గా, ప్యాటర్న్ బేస్డ్గా, కానీ ఇట్ ఈస్ బీన్ బ్లాక్డ్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వీడియో ఐఎమ్ ట్రయింగ్ ఆన్ ట్రేడింగ్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ హౌ డిడ్ ఐ పిక్ ఏ స్ట్రాటజీ అండ్ కోడ్ని బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలి అవన్నీ, ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, డూ కమెంట్. ఐ విల్ ట్రై టు మేక్ another video on explaining how did I do that. So that's all for this video, guys. If you like the video, do like, share and subscribe. Tech Easy Brainiac, and see you guys in the next one.